ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్స్ జరగబోతుంది. దీని గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఒక పక్క రవీందర్ జడేజా, ఇంకో పక్క సంజు శాంసన్. అసలు ఈ ట్రేడ్ ఎందుకు జరుగుతుంది? కాసేపు ఇమోషన్స్ పక్కన పెట్టి లాజిక్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ ఇయర్ 9th పొజిషన్ ఫినిష్ అయ్యారు టేబుల్ ఐపీఎల్ అయ్యేసరికి. దీనికి కారణము స్పిన్నర్స్ లేరు. ఆప్షన్లో మనకు తెలిసిన విషయం కదా, చాహల్ని, అశ్విన్ని వదిలేసి తీక్షణాన్ని ఇంకా హసరంగాన్ని తీసుకున్నారు. పర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయిలో రాలే, స్పిన్నర్స్ని మిస్ అయ్యారు. ప్లస్ ఒక ఇండియన్ బ్యాటర్ ఫినిషర్ అలాంగ్ విత్ హెట్మేర్, అది కూడా మిస్సింగ్ ఉండేది. అందుకనే రవీందర్ జడేజా ఈ క్రైటీరియా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు. అందుకనే ఒక పక్క ఈ స్వాప్ జరిగింది. ఇంకో పక్క సిఎస్కే కూడా లాస్ట్ ఇయర్ 10th పొజిషన్ ఫినిషర్, విచ్ ఇస్ ద వర్స్ట్ ఇన్ దవర్ హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో. దానికి కారణం లోయెస్ట్ రన్ రేట్ పవర్ ప్లేలో జస్ట్ 8.7. దాన్ని రెక్టిఫై చేస్తానికి సంజు శాంసన్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు. ఇక్కడ ఫాస్ట్ ఆడతాడు, ఎక్స్పీరియన్స్ ఓపెనర్, ఇంటర్నేషనల్ స్థాయిలో సూపర్ ఫామ్ చూపిస్తున్నాడు. అండ్ నాట్ టు ఫర్గెట్, హీ మైట్ బీ ఏ క్యాప్టెన్ క్యాండిడేట్ ఆల్సో. సో బోత్ ద సైడ్స్ నుంచి చూస్తే ఇది విన్ విన్ సిచ్యువేషన్. అప్పుడే ఐపీఎల్లో ఇలాంటి పెద్ద ట్రేడ్స్ జరుగుతాయి. ఇప్పుడు మీరు చెప్పండి, కాసేపు ఇమోషన్స్ పక్కన పెడదాం. ఒక్కవేళ ఈ ట్రేడ్ జరిగితే ఎవరికి ఎక్కువ లాభం? సిఎస్కేకా, ఆర్ఆర్కా? ఏమంటారు?